అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చేసిన లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అర్హత లేకపోయినప్పటికీ అక్రమ పద్ధతిలో హెచ్సీఏ ప్రెసిడెంట్ కి ఎన్నికైనట్లుగా గుర్తించిన సిఐడి 23 ఇన్స్టిట్యూషన్స్ ఓట్లను అక్రమంగా వేయించుకున్నట్లుగా అంచనాకు వచ్చింది. నిజమైన ఓటర్లకు బదులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేసినట్టుగా నిర్ధారించారు. దాంతో గత హెచ్సీఏ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారి జాబితా సిద్ధం చేసింది. త్వరలో వారిని ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఆ 23 ఇన్స్టిట్యూషన్స్ ఓట్ల వల్లనే జగన్మోహన్ రావు గెలిచాడని, ఎవరి ఒత్తిడితో ఓట్లు వేశారు అన్న కోణంలో ఫోకస్ పెట్టింది సిఐడి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చేసిన లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అర్హత లేకపోయినప్పటికీ అక్రమ పద్ధతిలో హెచ్సీఏ ప్రెసిడెంట్ కి ఎన్నికైనట్లుగా గుర్తించింది సిఐడి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, 23 ఇన్స్టిట్యూషన్స్ ఓట్లను అక్రమంగా వేయించుకున్నట్లుగా జగన్మోహన్ రావుపై అభియోగం ఉంది. దీనికి సంబంధించి కూడా సిఐడి విచారణ చేస్తోంది. ఎవరు ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళను కూడా విచారించే అవకాశం ఉంటుందా? దేవి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోకి జగన్మోహన్ రావు అక్రమంగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తను ప్రెసిడెంట్ గా కూడా అక్రమంగానే గెలిచాడని సిఐడి నిర్ధారించింది. ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని జగన్మోహన్ రావుతో పాటు మరొక 4 నిందితులను విచారిస్తుంది. ప్రస్తుతం వాళ్ళు కస్టడియల్ సిఐడి పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే జగన్మోహన్ రావు విషయంలో అటు హెచ్ఏఎస్ స్కామ్ లో విచారిస్తున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రావు ఎన్నిక పూర్తి అక్రమంగా తేల్చింది సిఐడి. 23 ఇన్స్టిట్యూషన్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు ఓట్లు వేయడం కారణంగానే జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడని చెప్పి కూడా సిఐడి కొన్ని ఆధారాలు సేకరించింది. అయితే ఆ 23 ఇన్స్టిట్యూషన్ కు సంబంధించినటువంటి ప్రతినిధులకు ఓటు హక్కు కల్పించకూడదు. అయినా సరే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఓటు హక్కు కల్పించడమే కాకుండా వేసినటువంటి వాళ్ళు కూడా ఓటు ఎవరైతే వేశారో 23 ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళలో ఐఏఎస్ అదేవిధంగా ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే వీళ్ళు ఓట్లు వేయడం వెనుక ఎవరైనా ప్రలోభ పెట్టారా, లేకపోతే ఎవరిదైనా ఒత్తిడి ఉందా అనే దానిపైన కూడా సిఐడి విచారణ జరుపుతోంది. ఎవరైనా ఒత్తిడి మేరకే వీళ్ళు ఓట్లు వేశారా, లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్స్ కు మాత్రమే ఎందుకు ప్రాతినిధ్యం కల్పించాల్సి వచ్చింది, అందులో ఐఏఎస్ లకు, ఐపీఎస్ లకు ఎందుకు చోటు కల్పించాల్సి వచ్చింది అనే దానిపైన సిఐడి ప్రస్తుతం విచారణ కొనసాగిస్తోంది. సో అటు జగన్ హెచ్సీఏలోకి ఎలాంటి క్రికెట్ తో, క్రీడా సంఘాలతో అసోసియేషన్ లేకపోయినా, తనకు సంబంధం లేకపోయినా కూడా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అని చెప్పి తను సృష్టించాడు జగన్మోహన్ రావు. సో ఆ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ద్వారా తను హెచ్సీఏలోకి ఎంటర్ అవ్వడం, అదేవిధంగా ప్రెసిడెంట్ గా పోటీ చేయడం చూశాం. కానీ ప్రెసిడెంట్ గా తనకు పడినటువంటి ఓట్లు కూడా అక్రమంగానే ఉన్నాయని కూడా సిఐడి గుర్తించింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ గా కూడా జగన్మోహన్ రావు కేవలం 1 ఓటుతోనే గెలుపొందాడు. ఆ 1 ఓటుతో గెలుపొందడానికి కానీ, లేకపోతే తనకు పడినటువంటి ఓట్లలో 23 ఓట్లు కూడా మొత్తంగా అక్రమంగా గుర్తించింది. కాబట్టి సిఐడి మరింత లోతుగా దర్యాప్తు చెబుతోంది. ఆ ఓట్లు వేసినటువంటి వాళ్ళ జాబితా అంతా కూడా సిఐడి అధికారులు తెప్పించుకున్నారు. ఓట్లు వేసినటువంటి వాళ్ళలో ఎగ్జాక్ట్ గా క్రికెట్ క్లబ్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు, ఒకవేళ క్రికెట్ క్లబ్ నుంచి ప్రెసిడెంట్ గైర్హాజరు అయితే సెక్రటరీకి ఓటు వేసే అవకాశం ఉంటుంది. సో ఆయా క్రికెట్ క్లబ్లకు సంబంధించి ప్రెసిడెంట్లు ఎవరెవరు ఉన్నారు, లేకపోతే ఓటు వేసినటువంటి సెక్రటరీలు ఎవరెవరు ఉన్నారు, అందులో ఒరిజినల్ వ్యక్తులు ఎవరు, నకిలీ వ్యక్తులు ఎవరు అనేది నిగ్గు తెలుసనుంది సిఐడి. ఆల్ రైట్ రవి.